ఇక డీటెయిల్స్ చూస్తే వెనుకబడిన ఆదిలాబాద్ పై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక శనివారం ఆయన ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ తో కలిసి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఇక స్థానిక పంచవటి హోటల్లో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జావ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ బీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందన్నారు. ఇక రాష్ట్ర ప్రజల భవిష్యత్ గురించి ఆలోచించేది లేదన్నారు. వారు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం విస్మరించలేదన్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 23,000 కోట్ల రుణమాఫీ చేస్తుందన్నారు. సన్నబియ్యం దొడ్డిదారి పెట్టకుండా పేదవాడికి చేరేలా చేస్తుందన్నారు. అలాగే గత ప్రభుత్వం సరఫరా చేసిన దొడ్డు బియ్యాన్ని తినలేక ప్రజలు అమ్ముకున్నారని, కానీ సన్నబియ్యంతో ఆకలి తీర్చుకుంటున్నారంటూ తెలిపారు. ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ గాలిలో బీఆర్ఎస్ బీజేపీ కొట్టుకుపోతాయని విమర్శించారు. 1983కు ఉన్నటువంటి పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఈ జిల్లాలో ఉన్న పాయల శంకర్ గెలవడు, హరీష్ పల్వరే గెలవడు, మహేశ్వర్ రెడ్డి గెలవడు, పటేల్ గెలవడు. రాసి పెట్టుకోండి. కారణం ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. మిత్రులు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పక్క ఏ రాష్ట్రంలో జరగట్లేదు. నా పనిళ్ళప్పుడు చూసిండు తప్ప భవిష్యత్తులో ఈ రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేయలే. అందుకే 8 లక్షల పైచిలకు లక్షల కోట్ల అప్పు చేసేట. ఇలా నెల తిరగకుండా 6,500 కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంటు, ఒక 6,000 కోట్ల జీతభత్యాలు, మిగిలిన డబ్బుతో రాష్ట్రం నడుస్తుంది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు నానా తంటాలు పడి మనం ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఇస్తూ పోతా ఉన్నాం. రైతు భరోసా ఇస్తూ ఉన్నాం. మీకు తెలవాలి, ఆదిలాబాద్ రైతాంగం జిల్లా 10 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ 15,000 కోట్లు దాటలే. విడతలు ఇస్తే మనం ఏకకాలంలో 23,000 కోట్లు ఇచ్చినాం. చెప్పుకోవాలి. ఇలా సంక్షేమం, మనం ఇస్తున్న సంక్షేమం ఏ రాష్ట్రంలో ఇవ్వట్లే. ఉచిత బస్సు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఆదిలాబాద్లో వాటిని ప్రతిష్టం చేయండి. ఇద్దరు కలిసి వాటిని ప్రతిష్టం చేసుకుందాం. 2028-29లో జరిగే ఎన్నికల్లో 101కి సీటు తగ్గకుండా మనం గెలుస్తాం. ఆ రకంగా సూచనలు ఉన్నాయి. ప్రజలు కోరుకుందిద్దాం. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు పాలన అందిస్తాం. మంచి చేద్దాం అనే మాట మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, ఆదిలాబాద్ ప్రజలకు చెబుతూ, ఆదిలాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి ప్రయారిటీగా ఉంది. విమానాశ్రయం వస్తుంది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ ఆధారపడిన పరిశ్రమలు వస్తాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు వస్తాయి. ఒక ప్రత్యేక జిల్లాగా దీన్ని పెట్టుకుందాము, దీన్ని అభివృద్ధి చేద్దామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, जवाहरलाल नेहरू जी ने कहा था कि कांग्रेस मतलब क्या है? कांग्रेस यानी जनता की संगठित आवाज। जहां जनता है, जहां खड़ी है, जहां जनता को लग रहा है, जनता को तकलीफ है, वहां आपको खड़े होकर और आज मैं निश्चित तौर पर आपको कहना चाहता हूँ, अभी कुछ यहाँ उन्होंने अभिमान से कहा, और कांग्रेस पार्टी का हर एक कार्यकर्ता या कांग्रेस पार्टी का हर एक नेता कहता है। మున్సిపాలిటీలో చైర్మన్ లేదు, కానీ అందరం కష్టపడి ఏదో విధంగా పార్టీ పదవిని కాపాడాలనే ఉద్దేశంతో మరి మనం చైర్మన్ గా అయినటువంటి బండారి అరుణ సతీష్ గారికి కూడా స్వాగతం చూడాలని, అదేవిధంగా పెద్దలు మాజీ జనరల్ సెక్రటరీ టీపీసీసీ సుజాతమ్మ గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా మన గంగారాజు చైర్మన్ అయినటువంటి పెద్దలు గారికి, ధన్యవాదాలు. మరి జనరల్ సెక్రటరీ టీపీసీ